ప్రార్థనాపూర్వకం ఉన్నట్లయితే ఈ వాక్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఈ 121వ కీర్తన కూడా యాత్రా కీర్తన, అనగా మన జీవిత యాత్రలో ప్రభువుని ఏ విధంగా సేవిస్తే ప్రభు యొక్క సహాయాన్ని పొందుకోగలమో ఈ యాత్రా కీర్తనలో రాయబడింది. భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచిన కీర్తనలు ఇవి. యెరూషలేముకు వెళుతూ భక్తుడు యెరూషలేము చుట్టూనటువంటి ఆ పర్వతాలను చూసి ఈ కీర్తన పాడారని యొక్క చరిత్రకారులు రాసిపెట్టారు. ఏది ఏమైనా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మన జీవిత యాత్రలో దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుడు ప్రతి విషయంలో మనల్ని కాపాడాలంటే ఏ విధంగా ఆయనను సేవించాలో చేయబడినటువంటి కీర్తనలు అండివి 120 నుంచి 134 వరకు. కనుక ఈ 121వ కీర్తన భాగం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలమైన మనం దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని ఈ కీర్తన మనకు బోధిస్తుందండి. దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ అంటే ఏంటో మనకు అర్థమవుతే మనం దేవుని యందు నిరీక్షణ కలిగే జీవిస్తాం. నిరీక్షణ అంటే ఏంటో మనందరికీ తెలిసినటువంటి మాటలండి ఇవి. సర్వసాధారణంగా మనకు అందరికీ తెలిసిన మాటలు ఇవి, వాడుక మాటలు ఇవి. కనుక దేవుని యందు నిరీక్షణ అంటే ఏమిటంటే దేవుని సహాయం కొరకు కనిపెట్టడం, ఎదురు చూడడము అని అర్థం వస్తుందండి. దేవుడు నమ్ముకున్న పిల్లలు దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టే అనుభవాన్ని కలిగి ఉండడమే దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించడం అని అర్థం. చాలామంది దేవుడు నమ్ముకుంటారు కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచరండి. దేవుని యందు నిరీక్షణ ఉంచకపోతే దేవుని సహాయం దొరకదు. దేవుని నమ్ముకుంటే సరిపోదు, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎవరు దేవుని యందు నిరీక్షణ ఉంచగలరు? వీళ్ళు చాలామంది దేవుడిని నమ్ముకుంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మట్లేదండి. నమ్ముకునేవారు కోకొల్లలుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా మన సెల్ ఫోన్లోకి వస్తే చూశాను, అది ఒక వాక్యం ఏంటంటే వెంటనే వచ్చింది అందులోకి 240 కోట్లటండి. హిందువులు 120 కోట్లే ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవులే అధిక జనాభా అని వీళ్ళ న్యూస్లో చాలామంది ప్రపంచవ్యాప్తంగా జనాభాను లెక్కిస్తున్నారు ఈనాడు. స్తోత్రం చెబుదాం అందరం. ఎన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అధికంగా క్రైస్తవులు ఉన్నా కానీ ప్రియులారా, ఆ ప్రభువునందు నమ్మిక కలిగిన వారు కావాలి. నమ్ముకున్న వారిని లెక్కిస్తున్నారండి కానీ నమ్మకము కలిగిన వారు కావాలండి. నమ్ముకోవడం వేరు, నమ్మకము కలిగి జీవించడం వేరు. అందుకే బైబిల్ అంటుంది, నమ్మితే నా మహిమను చూస్తారని చెప్తాడు ప్రభు. అంతేకాదు మరొక చోట ఉంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఉంది ఒక చోట. నమ్ముకున్న వారని కానీ రాయలేదు బైబిల్లో. నమ్ముకోవడం వేరు, నమ్మకము కలిగి జీవించడం వేరు. దేవుని పట్ల నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారు. అనగా దేవుని సహాయం కొరకు ప్రతి విషయములు ఎదురు చూస్తారండి, కనిపెడతారండి. దాన్ని నిరీక్షణ అన్నారు. కనుక ప్రియులారా గమనించాలి, మనం దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు ఎరిగి ఉంటేనే దేవుని మీద మనం నిరీక్షణ ఉంచగలం. దేవుని నమ్ముకున్న మనం దేవుని మీద నమ్మకం ఉంచాలంటే ఆ దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు. మాట ద్వారా సృష్టిని చేసినవాడు, ఆ నోటి మాట ద్వారా సృష్టిని శాసించేవాడు, ఆయన నోటి మాట ద్వారా మన బ్రతుకులను మార్చగలవాడు. అంటే
ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అంటే సమస్తమును చేయగలిగిన వాడి నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన సమస్తమును చేయగలవాడు, మన ప్రతి అవసరత తీర్చగలవాడు. ఆయన నమ్మదగిన సహాయకుడని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా దేవుడు మాత్రం నమ్మదగిన సహాయకుడని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది ప్రియులారా. కనుక మన అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాము కనుక నమ్ముకున్న మనం ఆయన మీద నమ్మకము కలిగి జీవిస్తే ఆయన సహాయం కొరకు మనం కనిపెడతామండి. ఆయన సహాయం కొరకు కనిపెడతాం. ఎందుకంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 మాట ఉంటుంది. ఏమంటే యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుతారని, పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగురుతారని, అలయక పరిగెత్తుతారని, సమస్యలక నడిచిపోతారని రాశారు. ప్రవచనం ఇది, నెరవేర్చబడుతున్న ప్రవచనం అండి. ఆది నుండి నెరవేర్చబడుతున్న ప్రవచనం ఇది. దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుని మీద నమ్మకము కలిగి ఉంటే ప్రతి విషయంలో ఆయన సహాయం కొరకే ఎదురు చూస్తారు. మనుషులు సహాయం కొరకు కాదు, దేవుని సహాయం కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో దేవుడు ఎవరి ద్వారా ఏ సహాయం మనకు పంపించాలో ఆ సహాయాన్ని పంపిస్తాడండి. స్తోత్రం చెప్తారా? కనుక దేవుని సహాయం కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి దేవుని బిడ్డలకు. ఇవాళ అదే కొరత కొదువుకుంది దేవుని బిడ్డల్లోనండి. నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు, కానీ దేవుని పట్ల నమ్మకము కలిగిన వారు చాలా అరుదైపోయి ఉన్నారు ఈ రోజుల్లో. కనుకనే దేవుని పట్ల నిరీక్షణ కలిగి జీవించలేకపోతున్నారు. మనం ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించాలి. దేవుని సహాయం కొరకు కనిపెట్టే అనుభవం మనం కలిగి ఉంటే ఆయనకు తప్పగా మనకు సహాయం చేయువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. హల్లెలూయా. కనుక దేవుని మీద మనము నమ్మకము కలిగి ఉంటే ప్రతి విషయములో దేవుని మీదే నిరీక్షణ ఉంచుతామండి. అప్పుడు లోకములో ఉన్నవారందరికంటే దేవుడే గొప్పవాడిగా కనపడతాడు మనకి. దేవుని కంటే ఎవరు గొప్పవారుగా లోకములో మనకు కనపడరు. దేవుని శక్తిని మనం ఎరిగి ఉంటే, ఎందుకంటే దేవుడితో ఎవరో సమానులు కారండి లోకంలో. కనుక లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడైన ఈ విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. అందుకని యోహాను రాసిన పత్రికలో రాస్తాడు. మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ రాస్తాడు, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అంటాడు. కనుక మన దేవుని నమ్ముకున్న పిల్లలు దేవుని మీద నమ్మకం ఉంచితే వారిలో దేవుడు ఉంటాడండి. వారిని దేవుడు నడిపిస్తాడండి. వారి ప్రతి విషయములో దేవుని సహాయం కొరకే కనిపెడతారండి. వారు ప్రతి విషయములో దేవుని మీదే నిరీక్షణ ఉంచి జీవిస్తారండి. అటువంటి అనుభవము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే ఆయన మీద నమ్మకం ఉంచకుండా ఉండలేవు నువ్వు. కనుక ఈ కడవరి దినాల్లో ప్రభువు నేర్పిన భక్తి అదేనండి ప్రియులారా. కనుక నమ్ముకున్న దేవుని మీద నమ్మకం ఉంచితే ఆ దేవుని పట్ల నిరీక్షణ కలిగి మనం జీవిస్తామని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వడానికి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు 6వ వచనం వరకు చదవనది అయితే 6 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ నిరీక్షణ కొరకు అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమనునది నిరీక్షించబడి వాటి యొక్క
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టే పెద్దలెందరో సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు ఇందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే సృజించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని పట్ల విశ్వాసం ఉంటే, లేక దేవుని పట్ల నమ్మకం ఉంటే, వారు దేవుని సహాయం కొరకే కనిపెడతారు, దేవుని మీద నిరీక్షణ ఉంచుతారు. అదే అంటున్నాడు, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు దాని యొక్క నిజస్వరూపం. మన దేని కొరకేసే కనిపెడుతున్నామో, ఎవరి సహాయం కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, వారి మీద మనం విశ్వాసం ఉంచితేనే మనం ఎదురు చూడగలం. ఇదే నిరీక్షణ అంటే ప్రియులారా. కనుక సృష్టిలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు ఈ విషయాన్ని నమ్మారండి. దేవుడు తన వాక్కు ద్వారా ప్రపంచాలు నిర్మించాడని, తన వాక్కు ద్వారానే మానవాళిని దేవుడు కాపాడుతున్నాడని భక్తులెందరో విశ్వసించారు. ఆ విధంగానే మనము కూడా ఈ కడవరి దినాల్లో ఆ ప్రభువునందు మన విశ్వాసం గలవారమై ఉండాలి. దాని కొరకు కింద మరికొన్ని వచనాలు రాయబడ్డాం మనకు అర్థం అవ్వడానికి. ఆది నుంచి దేవుని పట్ల విశ్వాసం గలవారిని నమ్ముకున్నవారు నమ్మకము కలిగి జీవిస్తే, దేవుని సహాయం కొరకు కనిపెడితే దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడో ఆ కింద వచనాల్లోనూ ఉన్నాయి. చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను చూచి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టియే నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక ముందు దేవునికి ఇష్టుడైయుండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోబోయెను గనుక అతడు కనపడలేదు. కనుక దేవుడు నమ్ముకున్న పిల్లలు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ప్రతి విషయములో దేవుని సహాయం కొరకే కనిపెడతాం. అప్పుడే దేవుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడని లేఖనాలు బోధిస్తున్నాయండి. దానికి మనకు హేబేలును చూపించాడు. అక్కడ ఆది మానవుడైన ఆదామముల యొక్క ప్రథమ సంతానం కయీను, రెండో వాడు హేబేలు. కయీను కూడా భక్తిపరుడే, హేబేలు భక్తిపరుడే. కానీ కయీను కంటే శ్రేష్టమైన అర్పణ హేబేలు దేవుని వద్దకు తెచ్చాడట. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, కయీనేమో వ్యవసాయదారుడు, హేబేలేమో మందల మేపుకునేవాడు. ఆదికాండం 4 అధ్యాయములు అన్ని వివరణ ఉంది. వ్యవసాయదారుడైన కయీను పొలములో పండిన కొంత దేవుని సన్నిధికి అర్పణ తెచ్చాడని, హేబేలు తన మందలో తొలుసూనివి, క్రొవ్వినవి, శ్రేష్టమైనవి దేవుని సన్నిధికి అర్పణగా తెచ్చాడని రాశారు. ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రియులారా, కయీను పొలములో పండిన పంటలో కొంత తెచ్చాడు, మంచిదే. కానీ ఈ పొలములో పండిన పంట
ఇది దేవుని వల్లే కలిగిందని, నా కష్టార్జితాన్ని ఫలింపజేసిన వాడు, నా కష్టార్జితాన్ని నా ప్రయాసను ఫలింపజేసిన వాడు, ఈ పొలాన్ని నేను సేద్యం చేసిన వాడిని నేనే కానీ ఈ పొలాన్ని ఫలింపజేసిన వాడు దేవుడు అనే నమ్మకం కయీనులో లేదటండి. ఎందుకంటే దేవుడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు. కయీను దేవుని మీద నమ్మకము కలిగి అర్పణ తేలేదటండి. ఆయన దేవుని నమ్ముకున్నవాడే కానీ దేవుడి మీద నమ్మకము లేదు. దేంట్లో నమ్మకము లేదంటే నా ప్రయాసకు ప్రతిఫలం దేవుడే ఇచ్చాడు అనే నమ్మకం కయీనులో లేదట. ఈవేళ కూడా చాలామంది అటువంటి నమ్మకం లేదు. అలాగ నమ్మకం లేకుండా నువ్వేం తెచ్చినా దేవుడు అంగీకరించడు. ఏబేలు అర్పణ ఎటువంటిదంటే ఈ మందలను అభివృద్ధి పరిచిన వాడు దేవుడే అనే నమ్మకముతో ఆ మందలో తొలుచూలివి శ్రేష్టమైనవి దేవునికి తెచ్చాడంట. దేవుని మీద నమ్మకముతో మనం దేవుడికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇస్తాం, విశ్వాసముతో ఇస్తాం. ఇది దేవుడిచ్చినవి కనుక ఇది దేవుని సొత్తు అని దేవునికి ఇస్తామటండి. కనుక హేబేలు కయీను అర్పణలో ఉన్న కొదువు ఏమిటంటే, హేబేలు దేవుని మీద విశ్వాసముతో అర్పణ తెచ్చాడు, కయీను దేవుని మీద విశ్వాసముతో అర్పణ తేలేదు. దేవుని స్తోత్రం చెబుదామా? అలాగే మన మందిరానికి వచ్చేటప్పుడు కూడా దేవుని మీద విశ్వాసంతో రావాలి. ఎందుకంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, అక్కడ దైవ సన్నిధి ఉంది, ఆయన అడిగినది ప్రతీది అనుగ్రహించేవాడై ఉన్నాడు, ఆయన సమస్తము చేయగల దేవుడని విశ్వాసముతో దేవుని మందిరానికి రావాలి. అందుకని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఉన్నాడనియు అడుగు ప్రతివానికి ఫలమును దయచేవాడనియు నువ్వు నమ్మాలి కదా అంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ. కనుక ఇటువంటి విశ్వాసంతో మనం భక్తి చేయాలండి. ఏదో మందిరానికి వెళ్ళకపోతే ఎలాగా ఎవరేమనుకుంటారో అనే మనస్సుతో కాదు. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, అక్కడ దైవ సన్నిధి ఉంది, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, ఆయన నా ప్రతి అవసరతను తీర్చువాడై ఉన్నాడని నమ్మకముతో దేవుని మందిరానికి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదే శ్రేష్టమైన బలార్పణ అంటే. దేవునికి స్తోత్రం. హనోకు కూడా దేవుడిని నమ్ముకోవడమే కాదండి, నమ్మకముగా వెంబడించాడండి హనోకు. అందుకనే మరణము చూడకుండా దేవుని వద్దకు కొనుపోబడ్డాడు. ఆయన మరణించక ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడని రాశారు అక్కడ. వీళ్ళు చాలామంది మన పిల్లల చూడండి, దేవుని నమ్ముకుంటారు కానీ దేవునికి ఇష్టలుగా జీవించరు. వారు దేవుడు అంటే నమ్మకం లేనివారు అని అర్థం. దేవుడు నమ్ముకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించేవారు కావాలి. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంటుందో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎందుకని నేను నమ్ముకున్న దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, ఆయన కనుదృష్టి నా మార్గాలపై నిలిచి ఉంది అనే విశ్వాసం దేవుని బిడ్డలకు ఉండాలండి. వీళ్ళ చాలామందికి అటువంటి విశ్వాసం లేదు. దేవుడు నమ్ముకుంటారు కానీ వారి ఇష్టానుసారంగానే జీవిస్తారండి. దేవునికి ఇష్టలుగా జీవించని వేళ అనేక మంది అదే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు దేవుని నమ్ముకున్న నీవు దేవునికి ఇష్టరాలుగా జీవించకపోతే దేవుని సహాయం నీకు దొరకదు. దేవుని మీద నిరీక్షణ ఉంచలేవు, ఆయన సహాయం కొరకు నువ్వు కనిపెట్టలేవు. ఈ అనుభవం నీలో నాలో ఉండాలంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేవుడంటే నమ్మకం కలిగి ఉండాలి. నేను నమ్ముకున్న దేవుడు ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడు. ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలానికి నేను వెళ్ళినా ఆయన నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, నా మార్గాలపైన కనుదృష్టి నిలిచి ఉంచాడు, నిలిపాడనే విశ్వాసం మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని బిడ్డలు దేవుడికి ఇష్టలుగానే జీవిస్తారు. వీళ్ళ చాలామంది అనుభవాలు అలా లేవండి. వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ
దేవుని యొక్క సహాయాన్ని కోల్పోతున్నారు, దేవుని పట్ల నిరీక్షణ ఉంచలేకపోతున్నారు, దేవుని యొక్క కాపుదల కనుదృష్టిని వారు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూస్తే భక్తుడైన దావీదు కొరకు రాయబడి ఉందండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చదువుకుందామండి. ప్రియులారా, భక్తుడైన దావీదు ఈయన ఇంకా రాజు కాలేదండి. గొర్రెల మందలు మేపుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు ఈయన. గొర్రెల మందలు మేపుకుంటున్నా కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద నిరీక్షణ కలిగిన భక్తుడటండి. గొర్రెల మందలు మేపుకుంటూ సితారా చేతబూని నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడని చరిత్ర చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవడమే కాదు, దేవుని మీద నమ్మకము కలిగి జీవిస్తున్న భక్తుడు దావీదు. బాల్య దినముల నుండే ఈ అనుభవం ఆయనలో ఉంది. గొర్రెల మందలు మేపుతున్నటువంటి ఆ సమయంలో కూడా అదే అనుభవాన్ని కలిగి ఉన్నాడండి. ప్రతి విషయంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూసే భక్తుడు ఈయన. అందుకనే గొర్రెల మందలు మేపుతున్నప్పుడు ఒకరోజు సింహం వచ్చిందంట మందల్లో ఉన్న గొర్రెలను ఎత్తుకుపోవడానికి. సింహం వచ్చినప్పుడు ఈయన దేవుని సహాయాన్ని కోరేవాడు గనుక, ఎల్లప్పుడూ దేవుని మీద నిరీక్షణ కలిగిన భక్తుడు గనుక దేవుని సహాయంతో సింహాన్ని కూడా చంపగలిగాడని రాయబడి ఉంది. స్తోత్రం చెబుదామా? సింహము నాట నుండి గొర్రె పిల్లని విడిపించి సింహాన్ని చంపే శక్తిని దేవుడు బాలుడైన దావీదుకి ఇచ్చాడంటే కారణం, దావీదు బాలుడుగా ఉండగానే దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వాడు, దేవుని సహాయం కొరకు నిత్యము ఎదురు చూసే భక్తుడైన కనుకనే తన ఇష్టానుసారంగా ఏనాడు జీవించలేదటండి. దేవునికి ఇష్టడిగానే జీవిస్తున్నాడు, దైవ చిత్తానికి లోబడ్డాడు, దేవుని సహాయం కొరకే కనిపెట్టే భక్తుడై ఉన్నాడు కనుక సింహపు నోట నుండి గొర్రె పిల్లను విడిపించి ఆ సింహాన్ని కూడా వధించే శక్తిని దేవుడు దావీదుకి ఇచ్చాడట. ఒక రోజున ఎలుగుబంటి వచ్చిందటండి. ఇదే 17వ అధ్యాయంలో సౌలు రాజుకి సాక్ష్యం ఇచ్చాడు బాలుడిగా ఉన్న దావీదు. ఎలుగుబంటి వచ్చిందంట గొర్రె పిల్లని ఎత్తుకుపోవడానికి. ఎలుగుబంటిని కూడా చీల్చివేసే శక్తిని ఆ బాలుడైన దావీదుకి దేవుడు ఇచ్చాడంట. అంటే దావీదుతో దేవుడు ఉన్నాడండి. దావీదుతో ఉన్న దేవుడు ఎలుగుబంటిని కూడా చీల్చే శక్తి దావీదుకి ఇచ్చాడట. అందుకని ఇక్కడ గొల్యాత్ అనేవాడు ఫిలిష్తీయుల పక్షమున నిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా భయపెడుతున్నాడు యుద్ధభూమిలో. ఆ గొల్యాతును చూసిన ఇశ్రాయేలీయుల సైన్యం భీతి చెంది భయముతో పారిపోతూ ఉన్నారట. వారి అన్నలను చూడడానికి తండ్రి పంపించినటువంటి పదార్థాలు తీసుకుని బాలుడైన దావీదు యుద్ధభూమికి వచ్చాడని అక్కడ చరిత్ర చెప్తుంది. అప్పటికే ఇశ్రాయేలు సైన్యం పారిపోతున్నారు. బాలుడైన దావీదు అడిగాడు, మీరెందుకు పారిపోతున్నారంటే చెప్పారు, శత్రువులైన ఫిలిష్తీయుల పక్షమున బలాఢ్యుడైన గొల్యాతు ఉన్నాడు, వాడిని చూస్తే ఎవరికైనా భయం పుడుతుంది. రాజైన సౌలు కూడా భయము పొంది భీతి చెంది స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ బలాఢ్యుడైన గొల్యాతుని ఎవరైతే సంహరిస్తారో వాడికి తన కుమార్తెనిచ్చి వివాహము జరిగిస్తానని స్వయంవరాన్ని కూడా ప్రకటించాడు అని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు పక్షమున దేవుడు ఉన్నాడని మరిచారు మీరు, ఆ గొల్యాతుని నేను సంహరిస్తానని చెప్పాడట. ఆ బాలుడైన దావీదును రాజైన సౌలు వద్దకు తీసుకెళ్లారు సైనికులు. రాజైన సౌలుతో చెప్పాడు, నేను సున్నతి లేని గొల్యాతును సంహరిస్తానని చెప్పాడు. అప్పుడు ఈ సాక్ష్యం చెప్పాడు, రాజా నేను మందలు మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, సింహాన్ని చంపే శక్తిని ఎలుగుబంటిని చీల్చివేసే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వాడిని,
దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో వారందరికంటే గొప్పవాడని సాక్ష్యం చెప్పాడండి. కనుక గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఒక వరిసేలను నున్నటి 5 రాళ్ళను తీసుకుని వెళ్ళాడు. కర్రను చేత పట్టుకుని వెళితే గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా నా మీదకి వస్తున్నానని గేలి చేసినప్పుడు దావీదు పలికిన మాటలు ఇవి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇదిగో దేవుడి రోజు నా చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు. నీ తల నేను నరికి వేస్తాను, ఆకాశ పక్షులకు భ్రూమగాలకి వేస్తాను. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడున్నాడని అనేకులు తెలుసుకునేలాగా చేస్తాను. దేవుడే మా పక్షము నుండి యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. దావీదుకే కాదండి, దేవుడు కూడా మనకు తోడుగా ఉండి నడిపించేవాడై ఉన్నాడు. మనం ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేయాలంటే, దేవుడు ప్రతి విషయంలో మనల్ని కాపాడాలంటే నమ్ముకున్న మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు ఎరిగిన వారే నమ్మకం ఉంచుతారు. ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో ఆయన సహాయం కొరకే ప్రతి విషయంలో కనిపెడతారండి. ప్రతి విషయంలో ప్రార్థించేవారు ఉంటారండి. దేవుని సహాయాన్ని కోరుకుంటారండి. అటువంటి వారితోనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి వారితో దేవుడు ఉంటాడు. ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అటువంటి వారితో దేవుడు ఉన్నప్పుడు వారు దేవుడికి ఇష్టలుగానే జీవిస్తారు, కానీ వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించని వేళ చూడండి, ఎంతోమంది ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు, కానీ ప్రభునికి ఇష్టలుగా జీవించేవారు బహు కొద్దిమంది అని బైబిల్ చెప్తుందండి. ఎవరైతే ప్రభునికి ఇష్టలుగా ఉంటారో వారితోనే ప్రభు ఉంటాడు. ఆనాడు దావీదుతో ఉన్న దేవుడు ఈనాడు నీతో నాతో ఉండాలంటే, మనల్ని ప్రతి విషయములో ఆయన కాపాడాలంటే మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించేవారే ఆయనందు నమ్మిక కలిగిన వారు, ఆయనందు నిరీక్షణ కలిగి జీవించేవారంటే వారేనండి. అటువంటి అనుభవం ఈ కడవరి దినాల్లో మనందరం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో ఇతివృత్తాంతాలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో చూస్తే బబులోను దేశంలో బానిసలుగా ఉన్న భక్తులు 4 కనపడతారు. ఎందుకంటే ఆనాడు యూదులు చెరపట్టబడ్డారు బబులోను దేశానికి. అనేక మంది యూదులు ఉన్నారు బబులోను దేశము చెరలో బానిసలుగా ఉన్నారు. అటువంటి విస్తారమైనటువంటి జనాంగం ఉన్నటువంటి యూదులలో 4 దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వారు ఉన్నారటే. అందులో 3 షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అని రాశాడు. దానియేలు పుస్తకం 3 అధ్యాయములు ఉంటారు వాళ్ళు. ఆ 3 అధ్యాయములు మనం చూస్తే వారి యొక్క మాటలు ఎంత ధైర్యంగా మాట్లాడతారో చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం చదవండి దయతో. బబులోని దేశంలో బానిసలుగా చెరపట్టబడ్డారు ఆనాటి యూదులు. దేవునికి ఇష్టలుగా జీవించవలసినటువంటి దేవుని ప్రజలైన యూదులు ఎవరిష్టానుసారంగా వారు జీవించడం వల్ల దేవుడు బబులోను దేశానికి చెరగా అప్పగించాడు, బానిసలుగా అప్పగించాడు. ఎందుకంటే వారిని బుద్ధి చెప్పడం కొరకు. బబులోను దేశంలో లక్షలాది మంది యూదులు విస్తరించి ఉన్నా కానీ అందులో 3 మాత్రమే దేవుని పట్ల నిరీక్షణ కలిగి జీవించే భక్తులట. 4 మాత్రమే. అందులో 3 షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు. వీరు 3 కొరకు రాయబడింది. ముందుగా రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను ప్రతిష్ఠించి ఆ ప్రతిమకు బబులోను దేశంలో ప్రజలందరూ కూడా సాష్టాంగ పడాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే ప్రతిమకు నమస్కరించరో, సాష్టాంగ పడరో వారిని మండుచున్న అగ్నిగుండములో వేయబడతారని ఒక శాసనాన్ని పుట్టించారు ఆనాడు. అయితే షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అనబడే ఈ భక్తులు
ఆ ప్రతిమకు నమస్కరించలేదట. ఇది చూసినటువంటి కొంతమంది అధికారులు రాజుగారికి తెలియజేశారు. రాజుగారి ముగ్గురిని పిలిపించాడంట ఆస్థానానికి. ఆయన చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరో కూడా తప్పించేవాడు లోకములో లేడు. మీరు ఎందుకు ప్రతిమకు నమస్కారం చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేదు? ఇదిగో అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు చేయబోతున్నాను, ఇప్పటికైనా ప్రతిమకు నమస్కరించండి అని హెచ్చరించినా కానీ ఈ ముగ్గురు భక్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాజైన నెబుకద్నెజరు, మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారం చేయం. ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించగల దేవుడు మా దేవుడు. ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినా కానీ ఆ ప్రతిమకు మాత్రము నమస్కారము చెయ్యమని ఖచ్చితంగా చెప్పేశారండి. దేని స్తోత్రం చెబుతారండి. మరి ఇంత ధైర్యం వారికి ఎందుకు వచ్చిందంటే, మేము నమ్ముకున్న దేవుడు మాతో ఉన్నాడు అనే విశ్వాసం వారిలో ఉంది. ఇంతకీ అది మేము నమ్ముకున్న దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ ఎడబాసేవాడు కాదు, ఆయన మాకు నిత్యము సహాయం చేయవాడనే విశ్వాసం వారిలో ఉందండి. కారణం వారు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా జీవించే భక్తులండి. ప్రియులారా, ప్రభు నమ్ముకుంటే సరిపోదండి, ప్రభు పట్ల నమ్మకం కలిగి మనం జీవించాలి. మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం మనకుంటే మనం దేవునికి ఇష్టలుగానే జీవిస్తాం. కానీ మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించి దేవుని సన్నిధికి, దేవుని సహాయానికి దూరముగా మనం ఉండలేం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవునికి ఇష్టలుగా జీవించకపోతే దేవుని సహాయం దొరకదండి. ప్రియులారా, చాలామంది దేవుడు ఎంత అన్యాయం చేశాడంటారు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ దేవునికి ఇష్టలుగా జీవించాలి. నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా నాలో ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నా మార్గమన్నిటిలో ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు కనుక అనే విశ్వాసం మనకుంటే దేవునికి వ్యతిరేకమైన జీవితం మనము జీవించం. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారు దేవుని పట్ల నిరీక్షణ ఉంచలేరు, దేవుని సహాయం కొరకు కనిపెట్టలేరు, వారికి దేవుడు సహాయం చెయ్యడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో దేవుడు ఉన్నాడు. వారిని అగ్నిగుండములో పడవేశారు, కానీ అగ్ని వాసన అంటకుండా వారిని దేవుడే కాపాడాడు. దేవుని స్తోత్రం. అగ్నిగుండాన్నే పూలవనముగా మార్చేశాడటండి. చరిత్రకారులు రాశారు, బైబిల్ పండితులు. రాజుగారు వాళ్ళని వస్త్రాల వాసన చూడమంటున్నాడు. అగ్నిగుండంలో తీసేసిన తర్వాత అగ్ని వాసన కూడా అంటలేదంట వారిని. దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి ప్రియులారా. కనుక ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. తర్వాత దానియేలు కొరకు రాయబడింది. 6వ అధ్యాయం చూస్తే దానియేలు కొరకు రాయబడింది. ఆయన కూడా ఒక నెల రోజులు ఏ దేవుడికి ఏ భక్తుడు ప్రార్థన చేయకూడదని, రాజుగారిని స్మరించాలని శాసనముందన్నాడు. అయినా దానియేలు అనే భక్తుడు యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థించేవాడటండి దేవునికి. రాజుగారికి ఫిర్యాదు చేశారు, ఇదిగో దానియేలు దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, శాసనాన్ని ధిక్కరించాడని చెప్పినప్పుడు దానియేలును పట్టుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో దానియేలు వేసినా కానీ సింహాలు అటండి దానియేలు చుట్టూ పండుకుని నిద్రపోయని రాశారు. స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. కారణం సింహాల నోళ్లను దేవుడు మూసేశాడంట. అంటే దానియేలుతో దేవుడు ఉన్నాడు. కనుక మనం ఏ స్థలానికి వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉంటేనే ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని కాపాడుతాడండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుడు నమ్ముకోవడం వేరు, నమ్మకము కలిగి జీవించడం వేరు.
నమ్మకము కలిగి ఎవరైతే జీవిస్తారో వారే దేవుని పట్ల నిరీక్షణ కలిగి తన జీవితాన్ని జీవిస్తారండి. దాని కొరకే బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుంది ప్రియులారా. ప్రతి విషయంలో దేవుని సహాయం కొరకే కనిపెడతారండి. స్తోత్రం చెబుతారా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. చూడండి ప్రియులారా, మనకు అద్భుతమైన విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. రోమాపత్రికలో మన పితరుడైన అబ్రహాం కొరకు రాశారండి. చూడండి దయతో. ఎందుకంటే అబ్రహాము విశ్వాసానికి ఈనాడు దేవుని బిడ్డలైన మన విశ్వాసానికి గొప్ప అనుబంధం ఉంది. అందుకే రోమాపత్రికలో పౌలు భక్తుడు విషయాన్ని తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నారు. ఈనాడు దేవుని ప్రజలకు ఒక పేరుంది, విశ్వాసులు అని. ఈ పేరు గత కాలంలో ఎక్కడా రాయబడలేదు. క్రైస్తవులు అనగా విశ్వాసులు అంటే దేవుడి పట్ల నమ్మకము కలిగి జీవించేవారే విశ్వాసులంటే. దేవుడంటే నమ్మకము కలిగిన వారిని క్రైస్తవులని బైబిల్ చెప్తుంది. అందుకే అబ్రహాము విశ్వాసాన్ని తెలియపరుస్తున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అన్నాడు, అతనికి సంతానమే లేదప్పటికి. అప్పుడు అంటున్నాడట దేవుడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేయబోతున్నాను అన్నాడంట దేవుడు. అప్పటికి అబ్రహాముకు 100 ఏళ్ల వయసు. నేను వృద్ధుడను, నా భార్య శారా వృద్ధురాలు, నాకు ఎలాగా పిల్లలు పుడతారని సందేహం అనేది ఆయనకి రాలేదట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, చేయగల సమర్థుడని, లేని వాటినే ఉన్నవాటిగా చేయగలవాడని, మృతులను కూడా సజీవులుగా చేయగల సమర్థుడని ఎరిగిన వాడై దేవుని మాటను నమ్మాడటండి. స్తోత్రం చెబుతారా? ఆ నమ్మకమే ఆయనకి గొప్ప బలాన్ని ఇచ్చిందట. ఆయన నిరీక్షణ గలవాడై దేవుని కార్యము కొరకు ఎదురు చూసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలవాడని, మృతులను సజీవులుగా చేయగల సమర్థుడని, ఆయన సర్వశక్తిమంతుడని ఎరిగి దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాడే అబ్రహాం. అందుకే అబ్రహాం ఈనాడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. విశ్వాసం అంటే అబ్రహాము లాంటి విశ్వాసమే మనం కలిగి ఉండాలట. అందుకే పౌలు భక్తుడు కింద వచనాల్లో వివరించాడు దాన్ని. చదవండి అమ్మా. అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు మృతులను కూడా సజీవులుగా చేయగలడని, లేని వాటిని ఉన్నవాటిగా చేయగల సమర్థుడని విశ్వాసం అబ్రహాములో ఉంది. కనుక అతన్ని నీతిమంతుడిగా దేవుడు అతన్ని ఎంచాడు. అటువంటి విశ్వాసం అబ్రహాములోనే కాదండి, మనలో కూడా ఉండాలంటున్నాడు. ఎలాగంటే ప్రభువైన క్రీస్తు యేసును మృతులలోని లేపిన దేవుడు మన జీవితములో సమస్తమును చేయగలవాడని విశ్వాసమును కలిగి ఉంటే మనము కూడా అబ్రహాములాగా నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే దేవుణ్ణి కలిగి జీవిస్తాం. దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన అబ్రహాముకు దేవుడై ఉన్నాడంటే అబ్రహాము దేవుడితో ఉన్నాడు, దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. కారణం అబ్రహాం విశ్వాసం అంత గొప్పది. ఈనాడు మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మనం ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు యేసు మరణమును జయించిన దేవుడనే విశ్వాసం. హల్లెలూయా. మరణించి తిరిగి లేచాడనే విశ్వాసం, పునరుద్ధానుడనే విశ్వాసం మనలో ఉంటే ఆ పునరుద్ధారణ క్రీస్తు యేసు మనతో ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. మనం ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు ఎవరంటే మరణించి తిరిగి లేచిన దేవుడు. ఎందుకు మరణించాడంటే సమస్త మానవాళి పాపముల నుండి
విమోచించుట కొరకు, పాపములో శాపములో నశించిపోతున్న మానవాళిని ఏ పాపములని యేసయ్య విమోచించుట కొరకు ఆయన సిలువలో శాపమయ్యాడు. హల్లెలూయా. సిలువ అనేది శాపగ్రస్తులు భరించే శిక్ష అండి. అది శాపగ్రస్తులకు విధించే శిక్ష సిలువ శిక్ష. ఆనాడు శాపగ్రస్తులైన మానవాళి పక్షమున ఏ పాపము లేని యేసయ్య ఆయన సిలువలో వేలాడి ఆ సిలువ శిక్షను భరించి సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆ సిలువలో మరణించిన ప్రభు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు మరణమును జయించి తిరిగి లేచినవాడు, అనగా పునరుద్ధానుడు. ప్రియులారా గమనించాలి, ఆయన సమస్తమును చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచినవాడు, మనకు పాప క్షమాపణ అనుగ్రహించినవాడు, ఆత్మస్వరూపిగా మనతో ఉండాలంటే ఆయన పునరుద్ధానుడనే నమ్మకం మనలో ఉండాలి. ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడనే నమ్మకం నీకుంటే ఆత్మస్వరూపిగా నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, మనకు ఆయన సహాయము చేయువాడై ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ కడవర దినాలు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? ఆరాధిస్తున్న ప్రభు మరణించి తిరిగి లేచినవాడు, పునరుద్ధానుడు అనే విశ్వాసం ఎవరితో ఉంటుందో వారితో ఆయన ఆత్మస్వరూపిగా ఉండి వారిని నడిపిస్తాడట. అదే రాశాడు అక్కడ 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అదే కింద అధ్యాయం. హల్లెలూయా. ఈ కడవర దినాల్లో క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలో రాయబడి ఉందండి. మన ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి 2025 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో యాగమై సమస్త మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఆ పాప విమోచన అనుగ్రహించి ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా వారితోనే ఉన్నాడు. అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణము ద్వారా నా పాపాలను నన్ను విమోచించాడని, మా పాత రోత బ్రతుకును తొలగించాడని, నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించాడని విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారితో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఆత్మస్వరూపిగా నా ప్రభు నాతోనే ఉన్నాడని విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటారట. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి అందరూ. అటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందో, నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని, నా ప్రభు పునరుద్ధానుడని, ఆయన ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడనే విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆయన నిరీక్షణ గలవారై ఉంటారట. ఈ నిరీక్షణ ఎవరిలో ఉంటుందో ఆ నిరీక్షణ తండ్రి శ్రమలో ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష నిరీక్షణ కలగజేస్తుందట. ఇటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. దాన్ని వివరించాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి చదివితే పౌలు గారు అక్కడ దాన్ని బాగా వివరణ ఇచ్చాడు. ఎందుకంటే పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అంటాడు అక్కడ. అనగా 2025 సంవత్సరాల క్రితం ఈ మానవాళి పక్షమున దేవుడే మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి ఈ మానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో యాగమై
మానవాళికి పాప విమోచన అనుగ్రహించి మరణమును గెలిచి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా ఈ లోకములో సంచరిస్తున్నాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి నిరీక్షణ గలవారే సంతోషిస్తారట. దేంట్లో? శ్రమలో ఓర్పు, ప్రార్థనలో పట్టుదల అంటాడు మరొక చోట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ కడవరి దినాల్లో క్రైస్తవులు క్రీస్తు యేసునందు నిరీక్షణ కలిగి ఉండాలటండి. ఎవరైతే క్రీస్తు యేసు నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుంటారట, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటారట, ప్రభు కార్యాలు ఎన్నో చూస్తారట. అది అటువంటి నిరీక్షణ ఎవరైతే ఉంటుందో వారు ఎన్నడూ కూడా సిగ్గు పరచబడరు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు అటండి క్రీస్తు ప్రేమతో వారిని నింపేస్తాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? వీళ్ళ చాలామంది క్రైస్తవులకి ఈ అనుభవం లేదు ప్రియులారా. ఈ అనుభవం లేదు. ప్రభు అయిన క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి కలవరి శిలువలో యాగమై 2025 సంవత్సరాలు గతించిపోయాయి. ఆ కలవరి శిలువ యాగము ద్వారా మానవాళికి పాప విమోచన అనుగ్రహించాడు ఆయన. అంతేకాదు మరణము జయించి తిరిగి లేచి 2025 సంవత్సరాలు గతించిపోయాయి. ఈనాడు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, మరణమును జయించిన దేవుడై ఉన్నాడు, ఆత్మస్వరూపిగా లోకములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు మరణమును జయించిన దేవుడని, నన్ను పాపమును విమోచించిన దేవుడని, ఆయన ఆత్మస్వరూపిగా నాతో ఉన్నాడని, ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా కాపాడుతాడని, శ్రమల్లో కష్టాల్లో కృంగిపోకుండా కృషించిపోకుండా నన్ను బలపరిచి నడిపించేవాడై ఉన్నాడని విశ్వాసం ఈనాడు మనం కలిగి ఉండాలి. అటువంటి నమ్మకం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచగలం. ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచుతామో ఆ నిరీక్షణ అటండి శ్రమలో ఓర్పును కలగజేస్తుందట మనకి. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. శ్రమలో ఓర్పును కలగజేస్తుంది. అదే రోమాపత్రిక 12లో ఉంటుంది. శ్రమలో ఓర్పు, ప్రార్థనలో పట్టుదల మనలో కలగజేస్తుందట. కనుక ఈ నిరీక్షణ ఎంత గొప్పదో రాయబడిందండి. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో భక్తుడు ఉన్నాడు. దయచేసి చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఇక్కడ పౌలు శీల అనే భక్తుల కొరకు రాయబడిన మాటలు ఎన్నోసార్లు మనం ధ్యానించాం. ఈ పౌలు శీల అనే భక్తులు దేవుని మీద నిరీక్షణ కలిగిన భక్తులండి. మేము ఆరాధిస్తున్న దేవుడు మరణించి తిరిగి లేచిన వాడని, పునరుద్ధానుడని, ఆత్మస్వరూపిగా మాతోనే ఉన్నాడని నమ్మిన భక్తులు వీరు. అందుకే వారు ఏ పట్టణం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీదే నిరీక్షణ కలిగి ఉండేవారట. వారు మాసిదోనియా దేశంలో ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్ళారు. క్రీస్తు యేసుని గురించి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ ఫిలిప్పి ఆ పట్టణంలో ఎవరు కూడా ఆయన వారికి స్థలం ఇవ్వలేదటండి సువార్త చెప్పడానికి. కనుక ఆ పట్టణం యొక్క సరిహద్దు ప్రాంతమైన నదీ తీరానికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తుని గూర్చిన సువార్త అక్కడ ప్రజలకు ప్రకటించడానికి వెళ్ళేవారట. వీళ్ళు అక్కడ క్రీస్తు యేసుని గూర్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు అక్కడ సమకూర్చబడేవారట. ఈ రీతిగా ప్రతిరోజు ఫిలిప్పియా పట్టణం నుండి నదీ తీరానికి వెళ్ళడం, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చారు, ఎందుకు సిలువలో మరణించారు, సమాధిని గెలిచి తిరిగి లేచిన ప్రభువు ఈ మానవాళి పట్ల జరిగించే కార్యాలు ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో వారికి బోధిస్తున్నప్పుడు అనేక మంది వింటున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే మార్గములో పుతోనే దెయ్యం పడిన స్త్రీ ఒకటి వారికి ఎదురై వీరు ఎవరో అక్కడ ప్రజలందరికీ చెప్పేదట, అయ్యలారా వినండి, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని దాసులు మన గ్రామానికి పట్టణానికి వచ్చారు, ఇదిగో రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారని ప్రజలందరికీ చెప్పేవారంట. కానీ ఏ రోజు కూడా స్త్రీ వీరు
ప్రకటిస్తున్నటువంటి స్థలానికి వెళ్ళలేదట ఆమె. ఒకరోజు పౌలు గారు ఆమె నిదానించి చూశారట. ఇవి అందరికీ చెప్తుంది కానీ మా మాటలు వినడానికి ఏ రోజు కూడా ఆ యొక్క స్థలానికి రాలేదేమిటని పరిశీలిస్తే ఆమెలో ఒక దెయ్యం ఉందని గ్రహించాడు ఆయన. అదే పుతోననే దెయ్యం. అనగా పుతోననే దెయ్యం అనగా సోది చెప్పే దెయ్యం, అబద్ధాలు లేనివి ఉన్నట్టుగా చెప్పే దెయ్యం అది. అలా చెప్పి వారింటి వారికి ఎంతో ధనాన్ని సమకూర్చేదంట ఆమె. అటువంటి పుతోనైన దెయ్యపుడైన స్త్రీకి తెలిసింది, ఆ దెయ్యానికి తెలుసు యేసు ఎవరో. ఆ దెయ్యమే ఆమెలోంచి అందరికీ చెప్తుంది కానీ ఆ స్త్రీని మాత్రము ఆ స్థలానికి వెళ్ళనివ్వట్లేదు. యేసుని గురించి మాటలు వినడానికి వెళ్ళనివ్వట్లేదు ఆ దెయ్యం. అందుకనే పౌలు గారు ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఆ దెయ్యాన్ని గద్దించగానే దెయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పుతోనైన దెయ్యం. కనుక ఆమె సోది చెప్పడం మానేసి యేసు ప్రభువుని కూర్చుని మాటలు వినడానికి పౌలు శీలతో కలిసి నదీ తీరానికి వెళ్ళేదట. కనుక ఆ స్త్రీ యొక్క యజమాని తన ఆదాయం కోల్పోయాడని గ్రహించి ఎవరి వల్ల ఈ కార్యం జరిగిందో తెలుసుకుని ఈ పౌలు శీలలను అధికారులకు అప్పగించారటే. అధికారులు ఏమో ఆనాటి శిక్షాస్మృతి ప్రకారం 1-40 కొరడ దెబ్బలు శీలను, 1-40 కొరడా దెబ్బలు పౌలు గారిని విధించి వారిరువురిని కూడా ఖైదీలను జైల్లో వేసి వారిని బొండలతో బిగించారట. చెరసాలకు ఒక నాయకుని కాపలా పెట్టారు. అయితే ఈ పౌలు శీలనే భక్తులు వారి గాయాలు చూసుకుని ఏడవట్లేదండి, చెరసాల ఉన్నామని బాధపడలేదండి. వారు దేవుని పట్ల నిరీక్షణ కలిగిన బిడ్డలవారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన నిరీక్షణ గలవారు కనుక మేము ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా ప్రభు మాతో ఉన్నాడని ఎరిగిన వారు కనుక ఆ భయంకర స్థితిలో ఉండి కూడా ప్రభుని గూర్చి పాడుతూ ప్రార్థిస్తూ అర్ధరాత్రి వరకు వారు గడిపినప్పటికీ దేవుని మహిమ చెరసాల మీదకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. కనుక చాలామంది కష్టాలు వస్తే, శ్రమలు వస్తే ప్రభుని ఆరాధించలేరు, ప్రార్థన చేయలేరు, పాటలు పాడలేరండి. కారణం ఒకటే, ప్రభు నమ్ముకుంటారు కానీ ప్రభునందు నమ్మకం వారికి లేదు. ఎందుకంటే శ్రమల నుంచి విడిపించే దేవుడు, ఈ కష్టాల నుంచి విడిపించే దేవుడు, ఈ కొదువుని తీర్చే దేవుడు, నన్ను కాపాడే దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం చాలా మందిలో ఉండదు. కనుకనే కష్టాలు వస్తే కృంగిపోతారు, కృషించిపోతారు, దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచిపెడతారు, ప్రార్థించలేరు, పాటలు పాడలేరు, ప్రభుని కనపరచలేరు. పౌలు శీల అటువంటి వారు కాదండి. దేవుని మందు నిరీక్షణ కలిగిన బిడ్డలు వీరు, భక్తులు వీరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో ఎరిగిన వారు. ఈనాడు నీవు నేను మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరిగి ఉంటే ఆయన మీదే నిరీక్షణ గలవారమై మనము సంతోషిస్తాం. శ్రమలు ఎన్ని ఎదురైనా వాటిని సహిస్తాం, భరిస్తాం, ప్రభుని ఆరాధించేవారుగా ఉంటామండి. స్తోత్రం చెబుతారు అందరూ. పౌలు శీలంటి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. మన ఆరాధిస్తున్న దేవుడు మరణమును జయించి తిరిగి లేచినవాడు, ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, మన కోసం, మన పాపాల కోసం మరణించిన వాడు, మన యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి మనతో ఉన్నాడు, మన నిందలు తొలగించడానికి మనతో ఉన్నాడు, మన నీతిమంతులుగా తీర్చడానికి మనతో ఉన్నాడు. లోకములో పాపములో పడిపోతున్నప్పుడు మన గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు మన కొరకే తండ్రికి విజ్ఞాపనము చేస్తున్నాడు. అటువంటి ప్రభు యొక్క ప్రేమ నుండి నన్ను ఏవి కూడా ఎడబాపలేవనే విశ్వాసం మనలో ఉండాలి. కష్టమైన, కరువైన, క్షామమైన, ఎటువంటి ఉపద్రవమైనా కానీ ప్రభు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవనే విశ్వాసం మనలో ఉంటే ఆ ప్రభువునందే నిరీక్షణ గలవారమై ఉంటాం. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదండి. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడి ఉంది, చదవండి. ఆయన తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున్న తన మహిమలో మన ప్రతి అవసరత
తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంటే మహిమానుతుడైన దేవుడు. ఆయనందు మన విశ్వాసం ఉంచినట్లయితే మన ప్రతి అవసరత తన మహిమలో తీర్చేవాడై ఉన్నాడని విశ్వాసం మనలో ఉంటే ప్రియులారా, మనం ఆయన సహాయం కొరకే కనిపెడతాం, ఆయనందు నిరీక్షణ కలిగి జీవిస్తాం. అటువంటి నిరీక్షణ ఎన్నడూ మనలను సిగ్గుపరచదని లేఖనాలు చెలవిస్తున్నాయి. అటువంటి నిరీక్షణ కడవరి దినాల్లో మనం కలిగి ఉండాలి. అంతేగాని ఏదో 2025 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కలవరి శిలువయాగాన్ని మనము ఏదో ఒక జానంగా తీసుకోవడం కాదు, ఆ శిలువ విలువని ఎరగాలి. ఎందుకంటే ఆయన శిలువను భరించిన దేవుడు, శిలువ శ్రమ నుంచి విడిపించబడిన దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై ఉండి మనతో ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు. ఆయన దేవుని మహిమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని విశ్వాసంతో మన ప్రభువుని సేవించే అనుభవంలో ఉండాలటండి మన జీవిత యాత్రలో. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు ఎరిగి ఉంటే ఆయన ఏ విధంగా ఆరాధించాలో అలాగ మనం ఆరాధించగలం. ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడు, ఆత్మస్వరూపిగా మనతో ఉన్న దేవుడు, మన ప్రతి అవసరత తీర్చే దేవుడని విశ్వాసం మనలో ఉంటే ఆయన యందు నిరీక్షణ కలిగి మనం జీవిస్తాం. అటువంటి నిరీక్షణను కలిగి జీవించాలని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం నాయన. ఈ దినమున మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. అవును, మా జీవిత యాత్రలో పునరుద్ధానుడవైన నిన్ను మేము విశ్వాసముతో వెంబడించాలని, ఎవరైతే నాయన విశ్వాసముతో వెంబడిస్తారో వారే ప్రతి విషయంలో సహాయం కొరకు కనిపెట్టేవారు ఉంటారని, వారితో మీరుండి వారికి సహాయం చేయవాడవై ఉన్నామని, కష్టములో, శ్రమల్లో, వేదనలో విడిపించి కాపాడే దేవుడివై ఉన్నావని ఇదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అటువంటి అనుభవాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి కృపనివ్వండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. అనేక మంది రోగులై ఉన్నారు, ముట్టండి, బాగు చేయండి ప్రభువా. బలహీనులు బలపరచునైనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభు. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యంలో అనుగ్రహించండి, సుఖ కానుకలు ఇవ్వండి, ఆరోగ్యుల బిడ్డలనిచ్చి ఆశీర్వదించండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయకేటి నుంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రతి వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలో, పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ రక్తపు కోటల వారిని భద్రపరచునైనా. ఆయా దేశాలు యుద్ధ వాతావరణంతో నింపబడ్డాయి. ఎటువంటి హాని జరగకుండా ఈ రక్తపు కోటలో భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా తరగతులు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, రాయబోతున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రతి వారికి మార్గాలు తెరవండి. వారి జీవితాలు స్థిరపరచునైనా నీకు వందనాలు. అయ్యా, సంఘ బిడ్డ సహోదరుడు మాకే సంతోష్ గారు అకాల మరణం పొందడం వల్ల కుటుంబమునైనా ఆధారం లేని వారిగా ఉన్నారయ్యా. దయతో ఆధారం లేని కుటుంబాన్ని మీరే ఆధారమై ఉండి అండగా ఉండి తన భార్యను, బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గురువారం జరగబోతున్న ఆదరణ కూడిక ద్వారా ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. గత దినాల్లో నైనా అకాల మరణం పొందిన సూర్యబాబు తల్లిదండ్రులకు కూడా ఆదరణ, ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నైనా, మరిచిపోయే దేవుడు కాదు నైనా. నిత్యము మాతో ఉండేవారు మీరే. అటువంటి మీ యందు నిరీక్షణ కలిగి ఆయా సంతోషిస్తూ శ్రమలో ఓర్పు, ప్రార్థనలో పట్టుదల కలిగి నీ కార్యాలు అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని
అయ్యా మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలను, నాయకుల అధికారులను దీవించండి నాయన. చెలరేగుతున్న యుద్ధ వాతావరణం అణిచివేయండి ప్రభువా. నెమ్మది గల దినాలు మాకు అనుగ్రహించమని, సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. యేసు నామానికే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.